మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. థ్యాంక్ యూ సత్యభామ. సత్యభామ? అదేం పిలుపు? నువ్వు నా సత్యభామవే కదా. అదెలా? కృష్ణుడు యుద్ధంలో నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు సత్యభామే నరకాసురుణ్ణి వధించిందంట. ఈరోజు నేను చేయని తప్పుకి నిస్సహాయంగా ఉంటే నువ్వు సత్యభామలా నన్ను కాపాడావు. అందుకే నువ్వే నా సత్యభామ. ఆ నిషా వేసిన ప్లాన్ని తెలివిగా ట్యాకిల్ చేసి ఇంట్లో మళ్ళీ డిస్టర్బెన్సెస్ రాకుండా చేసావు కదా. రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. పొగిడింది చాలే. నేను బయట వాళ్ళ కోసం చేయలేదు, నా కన్నయ్య కోసం చేశాను. అవును, వాళ్ళ నాటకం నీకెలా తెలిసింది? ఆ నిషానే తన ఈగోతో నన్ను ఏడిపించడానికి ట్రై చేసింది. మీరు తనతో క్లోజ్గా ఉన్న ఫొటోస్, వీడియోస్ నాకు పంపించింది. నాకు మీ సంగతి తెలుసు, అందుకే తన మీద అనుమానం వచ్చి తను ఆడిన నాటకం బయట పెట్టాను. ఫెంటాస్టిక్. నిజం చెప్పు, ఇంత జరిగాక నీ కనీసం ఒక్క క్షణమైనా నీకు నా మీద అనుమానం రాలేదా? మిమ్మల్ని అనుమానించడం అంటే నన్ను నేను అనుమానించుకోవడమేనండి. ఒకవేళ అనుమానించి మిమ్మల్ని అడిగితే మీపై నేను పెట్టుకున్న ప్రేమని, నమ్మకాన్ని నేను అవమానించినట్టే కదా. అప్పట్లో రామయ్యపై పూర్తి నమ్మకం ఉంచిన సీతమ్మ ప్రేమ ఎలాంటిదో ఇప్పుడు నువ్వు చూపిస్తున్న ప్రేమ కూడా అలాంటిదే. నీలాంటి భార్యని పొందినందుకు నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఈ టెన్షన్లో పడి చాలా స్ట్రెస్ తీసుకున్నట్టున్నావు. నమ్మకం బలంగా ఉంటే కంటికి కనపడే కొన్ని ఆధారాలు మనల్ని బలహీనం చేస్తాయి. ఆ క్షణంలో మన మనసులో జరిగే ఆలోచనే మనల్ని నిజమేదో అబద్ధమేదో తేల్చుకోలేని సందేహంలో పడేస్తుంది. నా మీద నీకున్న నమ్మకమే ఈరోజు నిన్ను నన్ను గెలిపించింది. ఈ సమయం నాకు గెలుపునిస్తుందా, ఓటమి వైపు నెట్టేస్తుందా? ఏంటి నవ్వుతున్నావు? నా నమ్మకం ఓడిపోలేదు, నా కన్నయ్య ఓడిపోనివ్వడు. అసలు నిజం మీకు ఇప్పుడే నిరూపిస్తాను. స్వర్ణ గారు చెప్పిన దాంట్లో నిజం లేదని చెప్పిస్తాను. కిరణ్మయి, నేను ఇందాక ఫోన్లో చెప్పిన విషయాలన్నీ మర్చిపో. నేను ఒక భ్రమలో ఉన్నాను, ఆ భ్రమనే బుర్రలోకి ఎక్కించుకున్నాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఇప్పుడు నేను ఇంతకన్నా ఏం చెప్పలేను కిరణ్మయి. ఉష్షని చూసి చిన్న సీమ టపాకాయే కదా అని తక్కువ అంచనా వేశాను. సౌండ్ మాత్రం అద్దరిపోయేలా చేస్తుంది. అత్తయ్యని గెలవాలనుకునే ఆ స్వర్ణ చేతే అత్తయ్య ముందు తను చేసిన తప్పు ఒప్పుకునేలా చేసింది. ఆ స్వర్ణతోనే స్వయంగా సారీ చెప్పించి చూపించింది. మిడిల్ క్లాస్ నుండి వచ్చిన హై క్లాస్ తెలివితేటలున్నాయి ఉషకి. మట్టి బొమ్మే కదా అని తేలిగ్గా తొక్కేయాలని చూస్తే పగిలిన గాజు మొక్కలా కాలికి గుచ్చుకొని గాయం చేసే రకం ఈ ఉష. మేఘనా, 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 ఏంటి మేఘనా పిలిచినా పలకనంతగా ఏం ఆలోచిస్తున్నావు? ఈ ఇంట్లో జరిగినవి జరుగుతున్నవి చూస్తూ ఉంటే నాకేం అర్థం కావడం లేదు. ఈ ఇంటి రాజకీయాలు చదరంగపు ఎత్తులు చూసి నేను విసిగిపోతున్నాను.
కళ్ళ ముందే అందరూ బాగుపడుతుంటే చూసి చేతులు ముడుచుకొని కూర్చుంటున్నాను. మనం మాత్రం రోజు రోజుకి దిగజారిపోతున్నాం. ఇంట్లోనూ వీధిలోనూ విలువ లేకుండా పోతుంది. ఎప్పటికి సంజయ్ మన బ్రతుకులు మారేది? ముందు అందరి గురించి ఆలోచించడం మానే మేఘన. ఫ్రస్ట్రేట్ అవ్వడం వల్ల ఏంటి ప్రయోజనం చెప్పు? మావయ్య గారు చెప్పిన న్యూ బిజినెస్ ప్లాన్ మీద వర్కౌట్ చేస్తున్నాం కదా, అది మొదలైతే త్వరలోనే మనం కూడా బాగుపడతాం. 10 మందిలో పేరు పలుకుబడి పెంచుకుందాం. మీకేంటి సంజయ్, మాటలు మాత్రం బానే చెప్తారు, చేతల్లో మాత్రం పనులు అడుగు కూడా ముందుకు సాగవు. అదేంటి మేఘన అలా అంటావు? ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నాం కదా. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు అని కంపెనీలో ఒక పనివాళ్లాగా పనిచేసుకుంటూ సీనియారిటీ పెంచుకుంటున్నారే తప్ప త్వరగా ఒక కంపెనీకి ఓనర్ లాగా ఎదగాలని కనీసం ఒక్క క్షణమైనా ఆలోచిస్తున్నారా? దానికోసం పనికొచ్చే పని ఏదైనా ఒక్కటైనా చేసావా? ఇక నాదేం లేట్ లేదు మేఘన. నువ్వే బిజినెస్ కావాల్సిన పనులు చూడు. వీలైనంత త్వరగా స్టార్ట్ చేయి. నెమ్మదిగా అమ్మని తప్పించుకుని నేను ఇన్వాల్వ్ అవుతాను. ఇక లేట్ చేయదు మేఘన. పనులు స్పీడప్ చేయాలి, బిజినెస్ స్టార్ట్ చేయాలి, త్వరగా డెవలప్ అవ్వాలి, సక్సెస్ సాధించి మన టాలెంట్ ఏంటో చూపించుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సొసైటీలో నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి. నా సక్సెస్ చూసి అందరూ షాక్ అయిపోవాలి. నేను సిద్ధంగానే ఉన్నాను మేఘన. ఇక నువ్వే మీ నాన్నగారితో చెప్పి వర్క్ త్వరగా స్టార్ట్ అయ్యేలా చూడాలి. నేను నీ నుంచి స్పీడ్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే నువ్వు నన్ను స్పీడప్ చేయమని ఆర్డర్స్ పాస్ చేస్తున్నావా? బాగుంది సంజయ్, ఇది చాలా బాగుంది. మరి ఏం చేయమంటావు? అమ్మకి తెలియకుండా మేనేజ్ చేస్తూ బిజినెస్ రన్ చేయడం అంటే మామూలు విషయమా? దాని గురించి నువ్వేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సంజయ్. నేను దానికి ఒక ప్లాన్ చేశాను, దాన్ని ఫాలో అయితే చాలు. ఏంటది? ఇది అసలు విషయం. ఇలా చేస్తే మనకి ఇక తిరిగి ఉండదు. నీ బుర్రలో ఇన్ని తెలివితేటలున్నాయని నాకు ఇప్పటిదాకా తెలియదు మేఘన. ఎక్సలెంట్ గా ఆలోచించావు, చాలా మంచిగా ప్లాన్ చేసావు. అదే కానీ జరిగితే మనకు అడ్డేమీ లేకుండా చాలా ఈజీగా పనులు పూర్తయిపోతాయి. బిజినెస్ కూడా స్పీడ్ అందుకుంటుంది. కానీ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. సంజయ్, చదరంగం ఆటలో అవతలి వాళ్ళు ఊహించిన ఎత్తు మనం వేసినప్పుడే ఆట ముందుకు సాగుతుంది. మన ఫ్యూచర్ కోసం మనం అసలు ఎవ్వరూ ఊహించని ఎత్తులు వేయాలి. అప్పుడే మనం అనుకున్నది సాధించగలం. ఈరోజు బాబు గారు హుషారుగా ఉన్నారు, ధ్యాస పాట మీదకి మళ్లించారు. ఏంటి సంగతి? ఏ అది నా బుక్కు. నేనేదో ఆఫీస్ ఫైల్ కోసమని ర్యాక్ మొత్తం వెతుకుతుంటే నన్ను నీ కవితల పుస్తకం పిలిచింది. రోజు నా పక్కనే ఉంటావు కానీ నన్నెందుకు చూడవని ప్రశ్నించింది. నేనేం పాపం చేశాను అని బెదిరించి మరీ తెరిపించింది. అందుకే అలా నువ్వు రాసుకున్న కవితల పుస్తకంపై నా కన్ను పడింది. దాన్ని తెరిచి చూస్తే నాలో ఉన్న సంగీతం అలా బయటకొచ్చింది. ఆహా, ఇంకొంచెం గట్టిగా పాడితే
మీ రాగం అత్తయ్య గారి చెవిన పడుతుంది. దెబ్బకి ఆవిడ పరిగెత్తుకుని ఇక్కడికి వస్తుంది. మీరు చేయాల్సిన పనులు మీకు బాగా గుర్తు చేస్తుంది. అలా అంటావేంటి? ఏదో నీ కవిత్వానికి నా తాళం జోడించి రాగం అందుకోవాలనుకున్నాను. అది కూడా తప్పేనా? ఆహా, ఇలా ఎప్పటి నుంచి అనిపిస్తుందో. అయినా మీరు రాగం తీసేంత గొప్పగా రాశానా? కొత్తగా చెప్పాలా? అద్భుతంగా రాసావు. ఈ కవిత్వాన్ని అల్లికలా అల్లుకుంటూ ఒక మంచి రాగం కట్టాలనిపిస్తుంది. ఆ రాగానికి సంగీతం జోడించి మంచి పాటగా మలచాలనిపిస్తుంది. ఆ పాటని మనసారా ఆస్వాదిస్తూ పాడాలనిపిస్తుంది. మీరు ట్యూన్ కట్టాలనుకోవడంలో తప్పులేదు, పాట పాడాలనుకోవడంలో తప్పులేదు. కానీ ఇదంతా అత్తయ్య గారికి తెలిస్తే అప్పుడు అసలు తప్పేంటో తెలుస్తుంది. రాబోయే ముప్పేంటో కూడా బాగా తెలిసొస్తుంది. అమ్మ పేరు చెప్పి నాతో ఆడుకుంటున్నావు కదా? అత్తయ్య గారు మీపై చాలా నమ్మకం పెట్టుకున్నారు. మీరు మళ్ళీ సంగీతం వైపు వెళ్లరని, రాగాల జోలికి పోరని చాలా నమ్ముతున్నారు. ఆ నమ్మకం వమ్ము చేయకూడదు కదండి. అలా అని నువ్వు కూడా నన్ను సంగీతం జోలికి వెళ్ళొద్దని సలహాలిస్తున్నావా? మీకు సంగీతం అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. పాట కోసం ఎంత ప్రాణం పెడతారో నాకు తెలుసు. మిమ్మల్ని ప్రోత్సహించాలనే ఉంది. కానీ అవతల అత్తయ్య గారికి వ్యతిరేకంగా నడుచుకోవడం తప్పేమో అనిపిస్తుంది. అంటే నా ధ్యాస ఎప్పుడు అమ్మ చెప్పిన విధంగానే ఉండాలంటావా? ఇప్పుడిప్పుడే బిజినెస్ లో సక్సెస్ ట్రాక్ లో వెళ్తున్న మీరు ఎక్కడ సైడ్ ట్రాక్ తీసుకోకూడదని అత్తయ్య గారి ఆశ. మొదట్లో కాదన్న నేనే ఇప్పుడు అత్తయ్య మాటని సపోర్ట్ చేస్తున్నాను అంటే మీరే అర్థం చేసుకోండి. అత్తయ్య గారి ఆలోచనలో అస్సలు తప్పు లేదని మీరు అతి త్వరగా బిజినెస్ లో ఎదుగుతూ నిరూపించారు. మీరు చెప్పినప్పుడు నేను నమ్మలేదు. ఇప్పుడు మీకంటే ఎక్కువగా నేనే నమ్ముతున్నాను. ఇప్పుడు మీ దృష్టి పూర్తిగా అర్జునుడి కంటికి కనిపించిన ఆ పక్షి కన్నులా మాత్రమే ఉండాలి. అంతే తప్ప చెట్టు మీదనో పక్కనే ఉన్న పండ్ల మీదనో మీ దృష్టి మరలకూడదు. అందుకే మీరిప్పుడు ఫోకస్ చేయాల్సింది బిజినెస్ మీద మాత్రమే. ఇలాంటి టైంలో సంగీతం పాటలు అనుకుంటూ పక్కకి చూసారంటే అత్తయ్య గారు ఫైర్ అయిపోతారు. ఇంకా చెప్పాలంటే వైల్డ్ ఫైర్ గా మారిపోతారు. చూసింది చాలే కానీ ఆ బుక్ అక్కడ పెట్టి ఆఫీస్కి టైం అవుతుంది, రెడీ అవ్వండి. ఏం నాన్న, ఇప్పుడు ఇవన్నీ అవసరమా? కూతురింటికి వచ్చేటప్పుడు ఉత్త చేతులతో రాకూడదమ్మా, అందుకే. అయినా మీరేంటి ఇంత సడన్ గా కాల్ చేయకుండా వచ్చారు? ఏమైనా విశేషమా? నాకు ఎలక్షన్ టైం దగ్గర పడింది. ఆ పనుల్లో నేను బిజీగా ఉంటున్నాను. బిజినెస్ చూసుకోవడానికి అస్సలు టైం కుదరడం లేదు. కాబట్టి నా ప్లేస్లో నువ్వు ఉండి కొన్నాళ్ళు నా బిజినెస్ నడిపించాలి. ఐమ్ సారీ నాన్న, అది జరగని పని. ఎందుకు జరగని పని? నా కూతురిగా నా ప్లేస్లో ఉండి కొన్నాళ్ళు బిజినెస్ చూసుకోవడం కూడా నీకు కుదరని పనా? మీ కూతురుగా మీరు బాధ్యతలు పంచుకోవడంలో తప్పు లేదు నాన్న. కానీ ఇప్పుడు నేను ఈ ఇంటి కోడల్ని. నిన్నేమీ బరువులు ఎత్తమంటం లేదు, ఒళ్ళొంచి పని చేయమంటం లేదు. నా ఆఫీస్లో కాలు మీద కాల్ వేసుకుని దర్జాగా ఎండి పోస్ట్లో కూర్చోమంటున్నాను, అంతేగా. సారీ నాన్న, అత్తయ్యకి ఈ ఇంటి కోడళ్ళు బయటకెళ్ళి పనిచేయడం ఇష్టం ఉండదు. నువ్వు ఎండి పోస్ట్లో మహారాణిలా పని వాళ్ళని మేనేజ్ చేస్తుంటే, నెల నెలా వాళ్ళకి జీతాలు ఇస్తుంటే అది చూసి మీ అత్తయ్య గారు కూడా మెచ్చుకుంటారు, శభాష్ అంటారు. అయినా నాకు ఇష్టం లేదు నాన్న, ప్లీజ్ నన్ను బలవంతం చేయకండి. మేఘనా, నువ్వు నా మాటకి ఎదురు చెప్తున్నావా? మీరు అరిచినంత మాత్రాన నేను మీ మాట వింటానని అనుకుంటున్నారా? నేను ఈ ఇంటి కోడల్ని. మా అత్తగారి మాటే నాకు వేదం. ఆవిడ మాట తీసేసే విధంగా నేను ప్రవర్తించను. దయచేసి అర్థం చేసుకోండి నాన్న. ఏంటి మేఘనా, మీ నాన్నతో ఆ విధంగానేనా మాట్లాడేది? చూడండి చెల్లెమ్మ ఎలా మాట్లాడుతుందో. తండ్రి కష్టాల్లో ఉంటే కాస్త సహాయం చేయమంటం కూడా తప్పేనట. పైగా నా మాటకి ఎదురు చెప్తూ నన్నే హెచ్చరిస్తుంది.
నేను పాలిటిక్స్ లో బిజీగా ఉంటున్నానమ్మా. అందులో పడి బిజినెస్ చూసుకోవడానికి అస్సలు టైం దొరకట్లేదు. ఉన్నదేమో ఒక్కతే కూతురు. కాస్త నాకు సహాయంగా ఉండి బిజినెస్ చూసుకోమ్మా అంటే కుదరదు అంటోంది. రన్నింగ్ లో ఉన్న బిజినెస్ ని అలా గాలికి వదిలేయలేం కదమ్మా. అసలే ఇది ఎలక్షన్ టైం. నాకు ఆ పనులతోనే సరిపోతుంది. కనీసం కొన్ని రోజులు నా బిజినెస్ లో ఎండి పోస్ట్ లో కాలు మీద కాలేసుకుని కూర్చొని కను సైకిల్తో పని చేయించమ్మా అంటే నా వల్ల కాదు, నాకు కుదరదు అంటూ మీ మీదకి తోసేస్తుంది. ఏంటమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? మీరన్నది బాగానే ఉందన్నయ్య గారు, కానీ నాకు కొంచెం నమ్మకం కుదరడం లేదు. ఆ మధ్య మీ మీద కొన్ని అలిగేషన్స్ వచ్చాయి. మా ఇంటి కోడలు మేనేజింగ్ డైరెక్టర్గా ఉండాలంటే ఆ కంపెనీ క్లీన్ అండ్ పర్ఫెక్ట్గా ఉండాలి. నేను ఒప్పుకోవడానికి మీ మీద ఉన్న అలిగేషన్స్ అడ్డొస్తున్నాయి. రాజకీయాల్లో ఉన్న నా మీద వ్యక్తిగతంగాను వ్యాపార పరంగాను బురద జల్లడానికి అనేక మంది చూస్తూ ఉంటారు. అలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తూ ఉంటారు. అవన్నీ మీకు తెలియంది కాదు కదా. బయట వాళ్ళంటే అవి నిజమేనని నమ్మినా అర్థం ఉంటుంది. మనం ఒక ఇంటి మనుషులం. మనపై మనకి నమ్మకం ఉండకపోతే ఎలా? మీ కోడల కంటే ముందు మేఘన నా కూతురు. తెలిసి నా కూతురుని అలాంటి వ్యాపారంలో హ్యాండిల్ చేయమని ఎలా అంటానమ్మా? నేను బిజినెస్ చేస్తుంది నన్ను నమ్ముకుని ఉన్న కొన్ని వందల మందికి జీవనోపాధి కల్పించడానికి, 10 కాలాల పాటు నా పేరు నిలుపుకోవడానికి. అలాంటప్పుడు తప్పుడు పనులు నేనెలా చేయగలనమ్మా? మీరే ఆలోచించండి. నా ఉద్దేశం అది కాదు. మేఘన మీ బిజినెస్ చూసుకోవడంలో నాకే అభ్యంతరం లేదు. ఇప్పుడు సంతోషంగా ఉంది చెల్లెమ్మ. ఇవి కంపెనీ డైరెక్టర్షిప్ కోసం మేఘనాని ప్రపోజ్ చేస్తున్న అగ్రిమెంట్స్. అత్తగారిగా మీ కోడలు బిజినెస్ చేయడం మీకు ఎలాంటి అభ్యంతరం లేనట్టు నో అబ్జెక్షన్ లెటర్ ఒకటి మీరు సైన్ చేయాలి. మీరు సైన్ చేశారంటే మేఘన కంపెనీలో బోర్డు మెంబర్ అవుతుంది. ఎండి పోస్ట్లో దర్జాగా కూర్చుంటుంది. ఒక పేరు ఎమ్మనుంది. ఎమ్మంటే మేఘన. ఇంకొక పేరు ఎస్ అని ఆపేశారు. ఎస్ అంటే శంకరమ్మ. అది నా పేరే. ఓహ్, అవును కదా. ఎక్స్క్యూజ్ మీ. మేఘన, ఇక నువ్వు హ్యాపీగా వెళ్ళొచ్చు. ఆల్ ది బెస్ట్. నా పరువు ఈ ఇంటి పరువు నిలబెట్టాలి. అర్థమైందా? అలాగే అత్తయ్య, తప్పకుండా. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. సరే, నేను మళ్ళీ చేస్తాను. ఓకే. ఏమ్మా హారిక, నన్ను గుర్తుపట్టావా? నేను మేఘన ఫాదర్ని. నీకు బాబాయ్ వరుస అవుతాను. తెలుసు బాబాయ్ గారు. నీకు ఈ మధ్య అబార్షన్ అయిందంట కదా? అమ్మ అనే పిలుపు ఆమడ దూరం వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయిందంట. వినడానికే నాకు చాలా బాధగా ఉంది. అనుకున్నవన్నీ జరగవు కదా బాబాయ్. మనం పూర్వజన్మలో చేసుకున్న పాపాలే ఈ జన్మలో ఇలా వెంటాడి వేధిస్తూ ఉంటాయి. ఏ జన్మలో చేసిన పాపమో
ఈ జన్మలో నీ బిడ్డని దూరం చేసింది. నోటిలో నాలుగుంది కదా, అది ఎటుబడితే అటు తిరుగుతుంది కదా అని దాన్ని అడ్డదిడ్డంగా వాడితే ఇలాగే ఉంటుంది. మాట్లాడే ముందు ఎదుటి వాళ్ళ స్థాయి ఏంటి, మన స్థానం ఏంటని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే ఇదిగో ఇలాంటి పాపాలే చుట్టుకుంటూ ఉంటాయి. నీకు నేను చెప్పేది అర్థమైందా? నేను మాట్లాడేది నా కూతురు మేఘనాతో నీ బిహేవియర్ గురించి. అవతలి వాళ్ళ బిహేవియర్ని దృష్టిలో పెట్టుకునే నా బిహేవియర్ ఉంటుంది. వాళ్ళ వ్యక్తిత్వాన్ని చూసి నేను గౌరవిస్తాను, వాళ్ళ స్థాయిని చూసి కాదు. అది మీరు కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది. అంతేలేమ్మా, నీకు అంతస్తు అధికారం అందులో లాంటివి ఏంటో తెలియదు కదా. అది లేని మీలాంటి వాళ్ళు ఇలాగే తలబిరుసుగా మాట్లాడతారు. అది నాకు బాగా తెలుసు. మీ ఆలోచన తప్పు బాబాయ్. మీ అభిప్రాయంలోనే తప్పులున్నాయి. మళ్ళీ మమ్మల్ని తప్పుపట్టడం మీలాంటి వాళ్ళకి అలవాటైపోయింది. స్థాయి కలిగిన వాళ్ళకే వ్యక్తిత్వం ఉంటుందని, అంతస్తులుంటేనే గౌరవం దక్కుతుంది అని మీలాంటి ఆస్తిపరుల్లో చాలా మందికి ఉండే అపోహ. కానీ వ్యక్తిత్వం డబ్బును చూసి రాదని, గౌరవం మన వెనక ఉన్న ఆస్తిని చూపించి పొందలేమని మీలాంటి వాళ్ళు తెలుసుకోవాలి. మీరు మీ పద్ధతులు మార్చుకుంటే బాగుంటుంది. కానీ మమ్మల్ని మార్చుకోమని ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. అంతే కదా బాబాయ్ గారు? అంతేలే, డబ్బుతో వచ్చే గౌరవం విలువ మీలాంటి వాళ్ళకి ఎప్పటికీ తెలియదు. అది తెలియక మిడతల్లా మిడిసిపడుతూ ఉంటారు. డబ్బున్న వాళ్ళని చూసి లబోదిబోమని ఏడుస్తూ ఉంటారు. కిరణం చీకట్లో ఉందేంటి? ఉషా వచ్చిందంటే వెలుగు రావాలి కదా.